ఎవరు ఇంకేం వస్తారు ఇప్పుడు చూసుకుంటే ఓకే రైట్ రైట్ పైన మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా స్వాగతం. ఇప్పుడే సమావేశం మొదలైంది. దానికి సంబంధించి మొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సమావేశంలో జరిగినటువంటి అంశాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. వారితో పాటుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్ గారు, కళ్యాణ్ నాయక్ గారు, సోలంకి శ్రీనివాస్ పాల్గొంటా ఉన్నారు. ఈటల రాజేందర్ గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మళ్ళీ దేశ ప్రజానీకం నరేంద్ర మోడీ గారిని మూడవసారి ముచ్చటగా ఎన్నుకోబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ దఫా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా మోడీ గారికి అండగా నిలవబోతుందని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో మొట్టమొదటిసారిగా అన్ని నియోజకవర్గాలకు పోటీ చేయడం జరిగింది. ఆనాడు ఒకే సీటు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 6.8% ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ 4 నెలల కాలంలోనే ఏప్రిల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో 4 పార్లమెంటు సీట్లు గెలిచి మహబూబ్ నగర్ లాంటి పార్లమెంట్ సీటు కూడా అతి తక్కువ మెజార్టీతో కోల్పోయి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఆనాడు ప్రజలు తీర్పిచ్చారు. ఆ తదనంతరం ఎన్ని ఎన్నికలు జరిగినాయో అన్ని ఎన్నికలలో కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రూవ్ చేశారు. దుబ్బాకలో జరిగిన ఎన్నికలు కావచ్చు, ఆ తదుపరి హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, హుజురాబాద్ జరిగినటువంటి బై ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ప్రూవ్ అయింది. ఇవాళ 2023లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన ఎంత విషప్రచారం చేసినప్పటికీ కూడా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేటువంటి వాతావరణ కల్పన చేసిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఉత్తర తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఈ ప్రలోభాలకు లొంగం మేము భారతీయ జనతా పార్టీనే గెలిపించుకుంటామని చెప్పి అత్యధిక ఓట్లేసి 8 సీట్లు, దాదాపు 8 సీట్లలో 7 సీట్లు ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి గెలుచుకున్నాం. ఒక సీటు మా సాంప్రదాయకమైన సీటు అయినటువంటి హైదరాబాద్లో గెలుచుకున్నాం, గోషామాల్లో. అంటే ఇంత విష ప్రచారాల మధ్యలో, ఇన్ని ప్రలోభాల మధ్యలో, ఇన్ని దబాయింపుల మధ్యలో కూడా భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలుచుకొని
దాదాపు 15% ఓట్లతో ఇవాళ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా ఎక్కడా ఓటేయడానికి ప్రజలు పోయినప్పటికి కూడా ఈ ఎన్నికలు చిన్న ఎన్నికలట కదా, ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినట కదా, మళ్ళా వచ్చే ఎన్నికలు పెద్ద ఎన్నికలట కదా, మోడీ గారి ఎన్నికలట కదా, వచ్చేసారి మాత్రం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు, కానీ 2024 ఏప్రిల్ మాసంలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా మా అందరి ఓట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే వేస్తాం, నరేంద్ర మోడీ గారిని మాత్రమే ఆశీర్వదిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పింది. నిన్న మొన్న ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. 15% ఓట్లు పొందిన భారతీయ జనతా పార్టీ ఇవాళ 27% ఓట్లు వస్తూ ఉన్నాయి. వాటికి అంటే ఈ తక్కువ కాలంలోనే ఎన్నికలు ప్రకటించకముందే, షెడ్యూల్ రాకముందే ఇవాళ 27% ఓట్లు వచ్చినాయని చెప్పి ఇవాళ సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి వాగ్దాటి కోసం, నరేంద్ర మోడీ గారు విజిబిలిటీతో ప్రజలు, దేశ ప్రజానికమంతా కూడా ఓట్లు వేయట్లే. కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు విభిన్న భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన ప్రజానికం మామోడి అనుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ అరుణాచల్ ప్రదేశ్ పైన మామోడి గారు అంటారు, ఇవాళ కన్యాకుమారి పైన మామోడి అంటారు. నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మా నాయకుడు అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రేమిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలు పరిష్కరించి శభాష్ మోడీ అని చెప్పి ఇవాళ కితాబ్ పొందిండు నరేంద్ర మోడీ గారు. 100 సంవత్సరాలుగా పరిష్కారం కాని రామ మందిర సమస్యను ఇవాళ తనకు అధికారం ఉన్నప్పటికి కూడా కోర్టుల ద్వారా తీర్పు రావాల్సిందే, న్యాయబద్ధంగా అక్కడ టెంపుల్ కట్టవలసిందని చెప్పి సర్వోన్నతమైన న్యాయస్థానం తీర్పు వెలువడి ఇవాళ 100 సంవత్సరాలుగా దేశ ప్రజలు కోరుకుంటున్న రామమందిర నిర్మాణం పూర్తి కాబోతూ ఉంది. అది జనవరి 22 నాడు దాన్ని దేశ ప్రజానీకానికి ఇవాళ అంకితం చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు. రెండవది, ఒకే దేశం ఒకే చట్టం రథయాత్రలు చేసినాం, ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలే. జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు లాల్ చౌక్లో జెండా ఎగిరేయాలంటే రక్తం దారబోయవలసినటువంటి సాంప్రదాయం ఉండే. ఇవాళ అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఒకే చట్టం అమల్లో ఉంటుందని చెప్పి, భారతదేశ రాజ్యాంగమే చట్టమే అమలు జరుగుతుందని చెప్పి పరిష్కరించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు దాన్ని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం మొన్ననే దానికి ఎండార్ట్ చేసిన విషయం మీరు చూస్తూ ఉన్నారు. ఖలిస్తాన్ ఉద్యమాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వేర్పాటు ఉద్యమాలు జరిగినాయి. కానీ వాళ్ళ ఈ దేశంలో ఎక్కడ కూడా వేర్పాటు ఉద్యమాలకు ఆస్కారం లేదు. ఇవాళ అనేక సంవత్సరాలుగా POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ఆ ప్రజానీకానికి కూడా ఈ దేశంలో భాగం కావడానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవాళ పార్లమెంట్లో బాజాప్తా 25 స్థానాలు కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ బలూచిస్తాన్ లాంటి ప్రాంత ప్రజలు మాకు ఈ పాకిస్తాన్లో రక్షణ లేదు, ఎదుగుదల లేదు, భారతదేశాన్ని చూసి మేము గర్వపడుతున్నామని చెప్పి బలూచిస్తాన్లో కూడా ఇవాళ భారతదేశంలో కలవాలనేటువంటి ఉద్యమాలు జరుగుతున్న తీరు చూస్తూ ఉంటే ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం
మేం పోవడం కాదు, వాళ్ళు ఇలా మాట్లాడే పరిస్థితి వచ్చింది. శ్రీలంక విచ్ఛిన్నమైపోతే ఆదుకున్న దేశం, నేనున్నా అని చెప్పి అండగలిసిన దేశం భారతదేశం. ఇవాళ నేపాల్ లాంటి దేశం మేము భారత్ తోటే మిత్రత్వం నేర్పుతామని చెప్తా ఉన్నది. పక్కకే ఉన్న బంగ్లాదేశ్ ఇవాళ భారతదేశాన్ని వచ్చేస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు భారతదేశం అంటే ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద కంట్రీ అని చెప్పి మనం ఆత్మనిర్భర భావంతో బతికేవాళ్ళం. కానీ ఇవాళ ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లు ఇడిచి ఇలా చెక్ చేసే సందర్భాలు చూసినాం మనం. ఒకనాడు భారతదేశ పరిస్థితి గది. కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అమెరికాకు పోయినా, యూరోప్ పోయినా, గల్ఫ్కు పోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క గౌరవాన్ని చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో కూడా భుజం మీద చేయి వేలిగేటువంటి సత్తా సంతరించుకున్న దేశం భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. ఇట్లా దేశాల ప్రధానమంత్రులే నరేంద్ర మోడీ గారికి నమస్కరించి మీరు గొప్ప చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు భారత జాతి పులకించిపోతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇన్ వరల్డ్ అంటే ఇలా నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ అంతేకాదు, ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలు మాట్లాడారు. చైనా కాబట్టి కంట్రోల్ చేయగలిగింది, అమెరికా కాబట్టి తట్టుకోగలుగుతూ ఉంది, ఇక్కడ ఐసీయూలు లేవు, ఆక్సిజన్ లేదు, డాక్టర్లు లేరు, హాస్పిటల్ చక్కగా లేవని చెప్తున్నప్పుడు ఆ కరోనా కష్టకాలంలో 140 కోట్ల జనాభా భారతదేశంలో ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దీనికి మందు లేదు, దీనికి వ్యాక్సిన్ రాలేదని ధైర్యాన్ని ఇచ్చి కాపాడుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదే ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, అదే లండన్ ప్రధానమంత్రి దేవుని మీద భారం వేసి మొక్కిండు, దేవుడా అని కాపాడమని చెప్పిండు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం 140 కోట్ల ప్రజానీకానికి నేనున్నానట్టు ధైర్యం ఇచ్చిండు. ఆకలికి అలమటించకుండా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఇవాళకి కూడా ఇవ్వడమే కాకుండా 2028 వరకు కూడా ఈ స్కీమ్ కొనసాగుతుందని చెప్పి బియ్యాన్ని అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 2014లో మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం ఉండేది. అలాంటి దేశం ఇవాళ 5వ స్థానంలో నిలబడింది భారతదేశం. రేపు 3వ స్థానం కోసం పోటీ పడుతున్నది భారతదేశం. ఇవాళ రైల్వే వ్యవస్థ, నేషనల్ హైవేస్ వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ, ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ అభివృద్ధిలో ప్రపంచానికి పోటీ పడుతున్న, ప్రపంచంలోనే అన్ని దేశాలతో పోటీ పడుతున్న దేశం ఇవాళ భారతదేశంగా ఎదుగుతూ ఉంది. 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ఇవన్నీ సాధ్యమైంది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారిని గెలిపించుకొని ఈ అభివృద్ధిని, మన యొక్క ఆత్మగౌరవాన్ని నిలుపుకునే చారిత్రక సన్నివేశంలో, చారిత్రక సందర్భంలో రేపు జరిగే ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకానికి కూడా మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్క స్కాము లేకుండా ఒక్క మంత్రి కూడా కింద తప్పు లేకుండా ఉండే మొట్టమొదటి గవర్నమెంట్ కావచ్చు. కోల్ స్కామ్ల గురించి విన్నాం మనం, 2G స్పెక్ట్రమ్ స్కామ్ల గురించి విన్నాం మనం. ఎందెందు వెతికినా అందందే స్కాములు ఉన్నాయి. కానీ స్కాములు లేకుండా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా మోడీ గారు ఎట్లా పనిచేస్తున్నారో మంత్రివర్గం కూడా అట్లే పనిచేసి ఇవాళ భారత ప్రజల మన్ననలు పొందడమే కాకుండా, భారత ప్రజానికానికి విశ్వాసాన్ని నింపడమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇదే ప్రభుత్వం ఉండాలని చెప్పి సంకల్పం ఇవాళ కనపడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో సంపూర్ణంగా 17 సీట్లలో ఇవాళ మనం చూసిన మొట్టమొదటిసారిగా ఓల్డ్ సిటీలో కూడా నాంపల్లిలో పోటీ పడ్డది భారతీయ జనతా పార్టీ, యాకత్పురలో పోటీ పడ్డది భారతీయ జనతా పార్టీ, చార్మినార్లో పోటీ పడ్డది భారతీయ జనతా పార్టీ. ఇవాళ 16 సీట్లు కాదు, వేరే పార్టీ చెప్పిన 16 సీట్లు కాదు, రేపు 17 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది, తన సత్తా చాటుతుంది, నరేంద్ర మోడీ గారికి అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజానికం కూడా కులాలతో, మతాలతో సంబంధం లేకుండా మనం మోడీ గారిని నిండు మనసుతో
ఆశీర్వదించమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు మా సమావేశంలో తీర్మానం ఆమోదించింది. కాబట్టి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి భేటీలో ఏముంటుంది, 17 సీట్లు అంటే ఎట్లా గెలవనేది ప్లాన్ ఉంటుంది. అమిత్ షా గారి భేటీలో ఒక ఎజెండా ఉంటుంది. ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా, కొద్ది మందితో మాట్లాడినా ఎక్కువ మందితో మాట్లాడినా ఒకటే ఎజెండా. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే. ఇది ఎజెండా. పార్టీ అధిష్టానం చెప్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే అక్కడి నుంచి చేస్తారు. కంఫర్ట్ ఉంటాయి, కంఫర్ట్ గురించి మాట్లాడతామా? నాయకులం మేము, మాకు ఒక ప్రాంతం ఉంటుందా? మేము తెలంగాణ వాసులం, మీకు తెలుసు. ఇంకా గజ్వేల కూడా పొడి చేసిన పోయి మేము 20 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందిన వాళ్ళం, ఆమోదం పొందిన వాళ్ళం. కాబట్టి ఉంటాం, మా పార్టీ ఆదేశిస్తుంది. కానీ ఆల్టర్నేట్ రేపు దేశంలో కూడా కాంగ్రెసే రాబోతుంది అన్నది ఇలా ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్కి వాళ్ళు తీర్మానాలు చేస్తున్నారు, అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు ఆల్టర్నేట్ అన్నారు, కానీ కాంగ్రెసే వచ్చింది. టీఆర్ఎస్ దేశంలో కూడా అట్లనే అవకాశాలు ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ మీకు తెలుసు. నేనే ఇక్కడ నుంచి చెప్పొచ్చినట్టున్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2019 నుంచి మొదలుపెట్టి మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ ఉండేది. కానీ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రచార హోరు, అబద్ధాల హోరు, ఏది పడితే అదే ఇచ్చినటువంటి ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో ఆ హామీల ఒరవడిలో ఉండొచ్చు, రావచ్చు. కానీ తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది. రామ మందిరం హిందువులందరికీ సంబంధించిన విషయం, కానీ రాముణ్ణి తీసుకొని వెళ్తున్నట్టుగా నరేంద్ర మోదీ ఏదైతే బీజేపీ విడుదల చేసిన పోస్టర్పై కూడా వివాదం రేగుతుంది. నిన్న కాంగ్రెస్ వాళ్ళంతా విమర్శలు చేసినటువంటి మేమేమంటున్నాం, మేము కూడా అదే అంటున్నాం. భారత ప్రజానీకం, ఇందులో ముఖ్యంగా హిందువులు, ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని కావాలని కోరుకుంటాడు, దాన్ని హర్షిస్తారు కదా. కానీ వాళ్ళు చేయలే కదా, వాళ్ళు ఉన్నప్పుడు ఆ పని చేయలే కదా. మరి ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో చేస్తే మంచిగుంటుండే, చేయలే కదా. చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. థ్యాంక్ యూ. ఫోన్